2024 జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 2024 జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రాశి ఫలితాలు, ఈ పక్ష ఫలితాలు చెప్పుకుందాం. ఈ పక్ష ఫలితాల్లో మొట్టమొదటిగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు మేషరాశిలో ఉన్నాడు. తర్వాత ముందుగా బాగా ఉన్నటువంటి గ్రహాలను చెప్పుకుందాం. బాగా ఉన్న గ్రహాల్లో శని, గురువు, రవి, శుక్రుడు, కేతువు. బాగున్న గ్రహాలు శని, రవి, శుక్రుడు, కేతువు, గురువు. ఈ 5 గ్రహాలు బాగున్నాయి. మిగతా బాగుండని గ్రహాలు ఏమిటాయంటే రాహువు, కుజుడు, కేతువు. రాహువు, కుజుడు, కేతువు బాగాలేరు. మిగతా 5 గ్రహాలు బాగున్నాయి. అయితే బాగున్నటువంటి యొక్క గ్రహాల ఫలితం కంటే బాగున్నటువంటి గ్రహాల ఫలితం బాగా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నది. కారణం ఏమిటి అంటే ఈ సంవత్సరం 9 నవనాగుల్లో నవనాయకుల్లో 7 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు అవటం వల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉన్నది. దానివల్ల పాపగ్రహాలకి బలం ఎక్కువైంది. అందువల్ల ఇప్పుడు ప్రతివాడు కూడా ఏమాత్రం బాగుండకపోయినా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ముందుగా మనం మంచిని గురించి చెప్పుకుందాం. శని ఏకాదశంలో ఉన్నాడు. అందులో స్వక్షేత్రంలో శని ఏకాదశంలో చాలా బలంగా ఉన్నాడు. తర్వాత లగ్నానికి ద్వితీయంలో గురువు ఉన్నాడు. లగ్నంలో కుజుడు ఉన్నాడు. తృతీయానికి వచ్చేటప్పటికల్లా రవి, శుక్రుడు ఉన్నారు. 6 కేతు ఉన్నాడు. వీటి బలాబలాలు చూద్దాం. శని ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉండటం విపరీతమైన బలం. ఆల్రౌండర్, అన్ని రకాల ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఎటువంటి దాన్ని కూడా సమస్య లేకుండా, శని వల్ల మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలు జరుగుతుంది. అయితే మేలు జరగని గ్రహాలు ఏమిటనేది మనకు ఇబ్బంది. రవి బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. శని వల్ల ఏ పని ఆల్రౌండర్. ఎందుకంటే శని యొక్క స్వభావం ఏంటంటే మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మనం చేసిన తప్పుని మనల్ని శిక్షించడమే శని యొక్క ప్రభావం. అయితే శని ఏకాదశంలో ఉంటే ఎదురు లేనటువంటి మంచి మేలు చేస్తాడు. కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి పొరపాటు లేకుండా ప్రవర్తిస్తేనే ఆ శని 11ంట ఉన్న శని మనకు ఉపయోగపడతాడు. తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు. ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు. ద్వితీయంలో ఉన్న శని గురువు ధనాన్ని ఇస్తాడు, మంచి వాక్కునిస్తాడు. తర్వాత రవి ఉద్యోగరీత్యా ఉపయోగపడతాడు. శుక్రుడు వివాహం, భార్య వల్ల సుఖం ఇస్తాడు. కేతు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇట్లా ఈ గ్రహాల వల్ల ఈ ఫలితం ఉంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, తర్వాత విదేశీయానం, తర్వాత చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంకులు సంపాదించడం. అది కాకుండా ఇంకా ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనేటట్లయితే పాస్పోర్టు రిజెక్ట్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి పాస్పోర్టు వచ్చి విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. తర్వాత రవి చాలా ప్రభావంగా ఉన్నాడు. రవి తృతీయంలో ఉన్నటువంటి రవి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే రవి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, పంచాంగం ద్వారా చెప్పేదానికంటే సాముద్రికంలో చిటికిన వేల కింద రవిస్థానం. ఆ రవి రేఖ లేకపోతే ఏమున్నా ఏం ప్రయోజనం లేదంటారు. రవి బాగున్నాడు. సూర్యపుత్రో యమశ్చ సహా. సూర్యుడు కుమారుడు రవి. అటు సూర్యుడు బాగున్నాడు, ఇటు రవి బాగున్నాడు. తర్వాత శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, తర్వాత సంతానం కలగటం, ఇల్లు కొనుక్కోవటం, ఇల్లు అమ్ముకునేవాళ్ళు కానీ, ఇంటి సామాను అమ్మేవాళ్ళు కానీ, ఇల్లు కట్టేవాళ్ళు కానీ, జీవితంలో ఇల్లు కొనుక్కోవాలని ఎదురు చూసేవాళ్ళకి కానీ అందరికీ వాళ్ళ కోరికలు ఫలిస్తాయి శుక్రుడు వల్ల.
కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా డీల్ చేయాలి అనేది మొత్తంగా తెలుస్తుంది. అయితే ఇన్నిటిని బ్లాక్ చేసేవి ఒక 2 గ్రహాలు బాగా కనబడుతున్నాయి. ఏమిటంటే రాహువు, కుజుడు. ఈ రాహువు కుజుడు వల్ల ఏమిట ప్రయోజనం అంటే, ఈ రాహువు 12 ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నటువంటి రాహువు వల్ల విపరీతమైన ఖర్చు. ఇవాళ కుడి చేతిలోకి వచ్చిన డబ్బులు నిలబడకుండా ఎడం చేతిలో ఇంకో దానికి వెళ్ళిపోతాయి. కానీ ఇవి అనవసరమైన వాటికి వెళ్ళిపోయి అవసరమైన వాటికి ఇబ్బంది కలిగి తప్పనిసరి ఖర్చు పెట్టాల్సి, రావాల్సిన డబ్బులు రాక, డబ్బులు దొరక్క సమస్యలు పడే లక్షణం కనబడుతుంది. తర్వాత కుజుడు, గురువు కూడా సరిగ్గా చెప్పాలంటే బాగాలేడు. ఒక రకంగా గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు. అయితే ద్వితీయంలో ఉన్న గురువు ధనాధిపతి కానీ గోచార రీత్యా లెక్కేసుకునేటట్లయితే ద్వితీయం ధనవాగ్విత్తం. ఈ ద్వితీయంలో ఉన్న శని 1, ద్వాదశం, 12, 1, 2 ఈ రాశుల్లో ఎక్కడైనా గురువున్నా కుజుడున్నా విపరీతమైన ఇబ్బందులు పెడతాడు, విపరీతమైన కష్టాలు పెడతాడు. కాబట్టి కుజుడు, రాహువు, గురువు వల్ల బాగా పూర్తిగా జీవితానికి సమస్యలు వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, మంచి టైము చాలా బాగుంది. శని స్వక్షేత్రంలో ఏకాదశంలో రావటం అంటూ జరగాలి అంటే 30 సంవత్సరాలు అయితే కానీ ఎవరికి కూడా ఈ గోచార రీత్యా మేషరాశికి 11ంట కుంభరాశిలోకి శని రాడు. కానీ ఇవాళ కుంభరాశిలో ఏకాదశంలో శని ఉన్నాడు. ఆ శనిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవటంలో అర్థం ఏంటంటే, ఒక బంగారపు ముద్ద ఉందనుకోండి, ముద్ద ఉట్టి కట్టుకొని మెళ్ళ అనేసుకుని తిరిగితే ఏమన్నా ఎట్లా ఉంటుంది? అది ఆభరణాలు చేసుకుంటే అది బాగుంటుంది, చుట్టానికి ఇదిగా ఉంటుంది. అదే కాకుండా ఒక పెద్ద బంగారం ముద్ద చేసుకొని మన ఉట్టిలో కనుక పైన ఉట్టిలో పెడతారు కొన్ని వస్తువులు, అట్లా ఉట్టిలో పెట్టి మెడలో ఇలుచుకుంటే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది మన పని. ఎందుకంటే శనిని సక్రమంగా ఉపయోగించుకోవాలి అంటే రాహువు, కుజుడు, గురువు ఈ 3 గ్రహాల దోషాలు పోగొట్టుకోవాలి. రవి ప్రభావంగా ఉండే, శుక్రుడు ప్రభావంగా ఉండే, మరి శని ప్రభావంగా ఉన్నాడు, కేతు అంతకంటే బాగున్నాడు. వీళ్ళని ముగ్గురిని ఉపయోగించుకోవాలి అంటే ముందున్నటువంటి కుజ, గురు, రాహువుల్ని ఆ దోషాలను పోగొట్టుకుంటే మనకు ఎంతైనా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుములు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వండి. గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వండి. ఇట్లా చేయటమే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటి అంటే, పాపగ్రహాల వల్ల మనకి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన నుంచి కానీ, మన ఇంట్లో వాళ్ళ నుంచి కానీ, మన పక్క వాళ్ళ నుంచి కానీ, మనం వెళ్ళే దారిలో కానీ ఎవరో ఒకరి వల్ల మనం మార్గాన్ని తప్పి పొరపాటు పనులు చేయడానికి బాగా అవకాశం కనబడుతుంది. దానివల్ల అనవసరమైనటువంటి బాధలు కొనుక్కొని తెచ్చుకున్నట్టుంటుంది. ఏమి ఉండదండి, పోతుంటాను దాంట్లో ఎవరో ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే చూస్తాం. పోట్లాడుకుంటూనే ఉంటారు, కటికిని కత్తి పెట్టి ఒకడు పొడుస్తాడు, వెళ్ళిపోతాడు, వీడి కింద పడిపోతాడు, చూసేవాడు అక్కడే ఉంటాడు, పోలీసులు వస్తారు, చూసేవాడిని పట్టుకుపోతారు. పొడిచినవాడు ఏమన్నా ఉన్నాడంటే వాడు లేడు, పొడవబడ్డవాడు ఉన్నాడా వాడి నోటి మాట్లేదు, వీడు పక్కన ఉన్నాడు, వీడు శిక్షింపబడతాడు. కాబట్టి ఇట్లాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అట్లాంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి. దుర్మార్గుడికి ఉన్నటువంటి బలం సన్మార్గుడికి లేదు. అందువల్ల మనం ఏం చేయాలి? ఏ గ్రహం బాగుండకపోతే ఆ గ్రహానికి తగిన శాంతి తప్పనిసరిగా చేసుకొని తీరాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేసుకోండి. రాహువుకి, కుజుడికి, గురువుకి జపం చేయించుకొని మినువులు, కందులు, శనగలు దానం ఇవ్వండి. మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు ఈ రాశి వాళ్ళకి బాగున్నాడు. తర్వాత రాహువు కూడా బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి రాహువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు, పూర్తిగా బాగాలేవు అని చెప్పాలి. అందువల్ల వీళ్ళకి శని బాగాలేడు, కుజుడు బాగాలేడు,
తర్వాత గురువు బాగాలేడు, రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు, కేతు బాగాలేడు. ఈ రాహు వల్ల మీకు వచ్చే డబ్బు అనవసరమైన దండ ఖర్చులు లేకుండా నిలబడతాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులుంటే కూడా చేతికి రావటం జరుగుతుంది. అదే కాక శుక్రుడు వల్ల ఎంతో జాగ్రత్తగా సంసారం జరుగుతుంది. కానీ ఈ రాహు వల్ల కాకుండా శని వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కుజుడు వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. గురువు వల్ల చేసే ఉద్యోగంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అట్లాగే రవి వల్ల అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. బుధుడు వల్ల మనం ఇచ్చేటువంటి డబ్బులు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు తిరిగి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే గురువు వల్ల ఏంటి ఉద్యోగం కానీ, చదువు కానీ, విదేశీయానం కానీ ఇట్లాంటి వాటిల్లో సమస్యలు, రిస్కులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఉద్యోగం చేసే చోట సమస్యలు ఎక్కువైపోయి మనం ఈ ఉద్యోగం మానుకుందాము, ఇంకో ఉద్యోగం బాగుంటుందేమో వెతుక్కుందాము అని వెతుక్కొని ఇంకో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఇక్కడికంటే అక్కడ ఎక్కువ బాధలు తయారవుతాయి. ఈ బాధల నుండి విముక్తి పొందాలి అంటే ఇక్కడే సర్దుకొని ఉండాలి. మరి అట్లా సర్దుకొని జాగ్రత్తగా తొందరపడకుండా చేసే ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రవి బాగుండకపోవటం వల్ల నువ్వు నీ మాట వినాల్సిన వాడు ఎవరు వినరు. ఇంట్లో భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, చేసే ఉద్యోగంలో కానీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మనం మంచి మాట చెప్పినా వినరు, వాడు చెడు మాట చెప్పినా మనం వినాలి. ఇట్లాంటి పరిస్థితి రవి వల్ల వస్తుంది. గురువు వల్లనేమో ఉద్యోగంలో, వ్యాపారంలో, బుధుడు వల్ల వ్యాపారంలో కూడా వ్యాపారం సక్రమంగా ఉండదు. శని వల్ల అనవసరమైన ప్రయాణాలు కనుక చేసేటట్లయితే ఎట్టే పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్లు అవటానికి, అనవసరమైన ఖర్చులు రావటానికి చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా ఎటువంటి డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా కూడా తిరిగి రావు. ఎవరికన్నా హామీలున్నా కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎవరితో ఎటువంటి సంబంధాలు ఎక్కువ చేసుకోకూడదు. పాత వాళ్ళతో కూడా ఎక్కువ ప్రయత్నాలు కలవకూడదు, కొత్త వాళ్ళతో అసలు కలవకూడదు. తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి ఇచ్చినా మళ్ళీ తిరిగి రావు. కాబట్టి డబ్బులు ఏదో సంపాదన వస్తుంది, లాభం వస్తుందని దురాశకు పోయేట్లయితే వడ్డీ ఆశ మొదలు తెరిచిందని సామెత. ఏదో ఆదాయం వస్తుందని వ్యాపారం పెట్టినా, ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా ఆ డబ్బులు మొత్తం బూడిదలో పోసినట్లే అవుతుంది. కాబట్టి ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకోవటం, అనవసరమైన వ్యాపారాలు పోకుండా ఉండటం, ఉన్న ఉద్యోగంలోనే జాగ్రత్తగా కాలం గడపటం. కుజుడు వల్ల ఏంటంటే ఏదైనా సరే కాస్త ఆరోగ్యం ట్రబుల్ ఉండగానే ఏదో ముందుగా మందులు వాడేదానికంటే ముందు రక్త పరీక్ష చేయించుకోవాలి. ఈ రక్త పరీక్ష చేయించుకొని మందులు వాడుకుంటే చాలా మంచిది. తర్వాత ఇప్పుడు వాయు కాలుష్యం, ఉదక కాలుష్యం అంటే నీటి కాలుష్యం, వాయు కాలుష్యం బాగా ఎక్కువగా ఉంటూ ఉన్నది. దీనివల్ల ఏమిటంటే కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు ఇట్లా ఎక్కువైపోయి మనిషికి మరి కనీసం సిలైన్ ఎక్కించాలి అంటే నరం దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇవాళ ఉన్నారు. ఎందుకంటే శాస్త్రం ఏంటంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ 3 నెలలు కూడా అనారోగ్యాలకి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి సమయము. పైన ఇంకోటి ఏం చెప్పారంటే కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఆషాఢ మాసంలో ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. అంటే పెళ్లి కొడుకు ఇంట్లో పెళ్లి కొడుకు ఉండాలి, పెళ్లి కూతురు ఇంట్లో పెళ్లి కూతురు ఇంట్లో ఉండాలి. వీరిద్దరు కూడా ఒక చోట చేరకూడదు. చాలామంది ఏం చేస్తున్నారు, ఆ మాట చెప్పంగానే ఈ ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి వీళ్ళు ఏకంగా కలిసినట్లయితే వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అత్త అల్లుడు గడపదాడకూడదు, అత్త కోడలు గడపదాడకూడదని పెట్టారు. అది కాదు. మేం చెప్పాలి అంటే భార్యాభర్తలిద్దరు కూడా ఈ మిథున రాశి, ఇది మిథున ఆషాఢం అంటారు. ఈ మిథున రాశిలో ఎవరైనా భార్యాభర్తలు కలిసినట్లయితే వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో కొత్తగా వివాహమైన దంపతులు ఎవరు కూడా ఒక చోట ఉండకూడదు. అదే కాదండి, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం
వ్యాధులకి బాగా అవకాశమైన టైం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల దోషాలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగ చేసుకోవటం ఒకటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవటం, మీ జాతకం చూసుకోవటం చాలా అవసరం. ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, చిరు వ్యాపారులు, కొత్త వ్యాపారులు, తర్వాత ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవటం తప్పితే కొత్త వ్యాపారానికి కానీ, కొత్త ఉద్యోగం కానీ, కొత్త పెట్టుబడులకు కానీ, కొత్త ఊళ్ళు ప్రయాణం కానీ చేసి ఏదన్నా చేస్తే లాభిస్తుంది, వచ్చేది చాలటం లేదు అని ఎవరైనా అనుకునేట్లయితే అది చేయవద్దు. అట్లా చేసినందువల్ల ఉన్న ఇబ్బంది కంటే పూర్తిగా నష్టపడి బాకీలు తీర్చుకోవాల్సిన పరిస్థితి బాగా ఎక్కువగా ఉండబోతుంది. ఇల్లు, స్థలం, బంగారం కొనుక్కోవాలి అనేటట్లయితే బంగారం కొనుక్కోవడానికి మంచి అవకాశమే ఉన్నది. కానీ దీంతోపాటు అనవసరమైన ఖర్చులు వచ్చేది బాగా ఇబ్బంది కనబడుతుంది. వ్యాపారం సాగినట్టే ఉంటుంది, ఉద్యోగంలో డబ్బు వచ్చేటట్టే ఉంటుంది, మన దగ్గర ఉన్న డబ్బులు బాగానే ఉంటాయి. దీన్ని ఏదైనా సద్వినియోగం చేసుకున్నాం, ఇల్లు, స్థలమో, పొలమో, బంగారమో కొనుక్కున్నాం అనేటువంటి ఆలోచన రావటం, కొనుక్కుంటానికి తగినటువంటి అవకాశం ఉన్నది. కానీ దాన్ని చెడగొట్టే గ్రహాలు మాత్రం ఉన్నాయి. ముందు వాటిని అడ్డం వచ్చే వాటిని అడ్డం లేకుండా చేసుకుంటే మీరు స్థలం కానీ, బంగారం కానీ, ఇల్లు కానీ మరి ఏది చేసుకున్నా మీకు పూర్తిగా సార్థకత కలుగుతుంది. కాబట్టి కొత్త వాటికి పోయేటప్పుడు ముందు మీ జాగ్రత్తగానే పూర్తిగా చూపించుకొని దానికి దోషం ఎట్లా పోవాలో చూసుకొని ఆ దోషం పోగొట్టుకుంటే ఇప్పుడు మాత్రం ఇల్లు కొనుక్కుంటానికి, బంగారం కొనుక్కుంటానికి, మరి కొత్త ఉద్యోగాలకు వెళ్ళటానికి కూడా మీకు అవకాశం దొరుకుతుంది. కానీ కొంత కష్టంతో కూడుకొని ఉంది. ఈ 15 రోజుల్లో అసలు దాదాపుగా చెప్పాలంటే ఏది కొత్త ప్రయత్నాలు చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మాత్రం తిరిగి వస్తాయి, కొత్తగా ఎవరికైనా ఇస్తే మాత్రం రావు. ఇచ్చిన డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు ఉరికినే ఖర్చు అయిపోతాయి. ఎప్పటి నుంచో రాలేదు, ఎవరికో ఇచ్చాము, వాళ్ళు ఇస్తే ఇవ్వలేదు ఎప్పటి నుంచో అసలు వాళ్ళు ఇవ్వరేమో, ఎగ్గొడతారేమో అనుకున్నవి వస్తాయి. కానీ వచ్చిన డబ్బులు 5 నిమిషాల్లో అనవసరమైన దండగవారి ఖర్చులు, రోగాల వల్ల, దీనివల్ల ఏదో అనవసరమైన ఖర్చుల వల్ల, లేకపోతే పోగొట్టుకోవడం వల్ల ఖర్చు అయిపోయే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. మరి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు గ్రహ దోషాలు పోగొట్టుకోవడం చాలా అవసరం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే గురువు బాగాలేడు. ఈ గురువు బాగా లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ వ్యవహారం దాదాపు ఈ 15 రోజులు కాదు, ఈ నెల కూడా నిలకడగా ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటాయి. దీనివల్ల మరి పెరిగేది తక్కువ ఉంటుంది, తగ్గేది బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల సమాంతరంగా ఉండదు, నష్టం మాత్రం ఎక్కువ కనపడుతుంది. విద్యార్థులకి విద్య చాలా కష్టంగా ఉంటుంది. విద్య కష్టంగా ఉండటం చేత చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే 30 మార్కులు పాస్ అంటే 29 మార్కులు వచ్చిన వాడు తప్పినట్లుగా. ఆ 1 మార్కు పోతే ఎంత ఇబ్బంది పడతాం అనేది బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా చదవటమే కాక పరీక్షలు రాసేటప్పుడు కూడా ఆ పరీక్షా సమయం అయిపోయేంత వరకు కూడా పేపర్ ఇవ్వకుండా బాగా ఆలోచించి జాగ్రత్తగా రాసుకోవటం, బాగా కష్టపడి చదవటం, తర్వాత ఎప్పుడు కూడా దేవతారాధన చేయటం అవసరం ప్రతి వాళ్ళకి కూడా. 2024 జూలై నెల 1 నుండి 15 వరకు మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. ఈ రాశికి బుధుడు అధిపతి. బుధుడు కర్కాటకంలో ఉన్నాడు, అంటే మిథున రాశికి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయానికి ధనాధిపతి బుధుడు అయినాడు. తర్వాత ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. లగ్నంలో మిథున రాశిలో శుక్రుడు ఉన్నాడు. కుజుడు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. బాగుండని గ్రహాలంటే రాహుకేతువులు, గురువు, శని, రవి. ఈ గ్రహాలు బాగాలేవు. కేతువు, శని, రాహువు, గురువు, రవి అంటే 4 గ్రహాలు కనబడుతున్నాయి. 5 గ్రహాలు కనబడుతున్నాయి. శని, రాహువు, గురువు, రవి, కేతువు 5 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు శని, రాహువు, గురువు, రవి, కేతువు. బాగున్న గ్రహాలు వచ్చేప్పటికల్లా కుజుడు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు బాగున్నాయి. అయితే ఈ 3 గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. మేషరాశిలో ఏకాదశంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటి బలం.
మరి అట్లాగే బుధుడు కూడా మిథున రాశికి ద్వితీయంలో ఉండటం ఇంకా బలం. తర్వాత మిథున రాశిలో శుక్రుడు ఉండటం ఇంకా బలం. ఈ 3 బలాలు దేనికి పనికి వస్తాయి అంటే, జీవితంలో మీకు కోరని కోరిక, నాకు తీరని కోరిక, జీవితం మొత్తంలో ప్రతి వారికి ఒక కోరిక ఉంటుంది. ఏమిటి? ఇల్లు కొనుక్కోవటం, పెళ్లి చేసుకోవటం, చదువు పూర్తయి మంచి ఉద్యోగం రావటం. ఈ 3 ప్రతి వారికి కావాలి. తర్వాత 4 సంతానం కలగటం. ఈ 4 రకాల కోరికలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. కొంతమందికి అన్నీ ఉండి సంతానం కలగకపోవటం, అసలు మనకు సంతానం కలగరేమో అనే పరిస్థితి రావటం, ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కుజుడి వల్ల సంతానం కలగనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు సంతానం కలగటం ఖాయం. 2, రవి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, కానీ శుక్రుడు వల్ల ఇల్లు కొనుక్కోవటం. కుజుడు భూమి కారకుడు కాబట్టి కుజుడు శుక్రుడు వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు, స్థలమో, పొలమో ఏదో ఒకటి కొని తీరాలి. ఇప్పుడు కనుక మీరు కొనకపోయినట్లయితే, మీ దగ్గర ఉన్న డబ్బులు చాలదు అనుకున్నట్లయితే, మీ దగ్గర 1/4 ఉన్నా సరే అప్పు చేసి కొన్నా సరే మీ బాకీ తీరుతుంది, మీకు ఆస్తి మిగులుతుంది. అయితే ఈ జాతకంలో ఉన్నది ఏంటంటే, ఖర్చు బాగా విపరీతమైన ఖర్చు, మనిషిని మించిన ఖర్చు, మనిషి సంపాదన కంటే మించిన ఖర్చు, మనిషికి స్తోమత కంటే మించిన ఖర్చు ఉంది. ఈ ఖర్చు సద్వినియోగం కావాలా, దుర్వినియోగం కావాలా మనం ఆలోచించుకోవాలి. సద్వినియోగం కావాలి అంటే ఉన్నదానికంటే అప్పు చేసి విపరీతమైన ఖర్చు, ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా దానికి లిమిట్ లేదు. అటువంటి ఖర్చు వచ్చినప్పుడు అప్పు చేసి కొనక తప్పదు. అట్లా కొనకపోయినట్లయితే 9 ఉన్నటువంటి శని వల్ల కానీ, 10 ఉన్నటువంటి రాహువు వల్ల కానీ, 4 ఉన్న కేతు వల్ల కానీ, 1 ఉన్న రవి గురువుల వల్ల కానీ ఈ డబ్బులు వృధాగా దండగా పోతాయి. ఈ మధ్యనే ఒకళ్ళు వచ్చారు, ఇంట్లో డబ్బులు పోయినాయండి, ఎవరు బయట వాళ్ళు మాత్రం ఎవ్వరు రాలేదు, మా ఇంట్లో డబ్బులు పోయినాయి అన్నారు. ఈ డబ్బులు పోయినాయి అంటే 2-3 చోట్ల ప్రశ్నకి వెళ్ళారు, నా దగ్గరికి వచ్చారు. డబ్బులు పోయినాయి అంటే బాగా ఆలోచిస్తే డబ్బులు పోలేదు. ఇట్లాంటి టైంలో డబ్బులు పోవు, దండగా ఖర్చు అయిపోతాయి. మనకు పోయినాయని తెలుస్తుంది, ఇది దండగా పెట్టాము, మన చేతులారా నాశనం చేసుకున్నామని తెలుస్తుంది. అట్లా కాకుండా పోవు. మరి ఏమైనాయి అంటే, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తీశారా అని అంటే, ఇంట్లో మేము బలాన వాళ్ళు తీశారని చెప్తే నన్ను దానికి వస్తారు. ఆ మాట చెప్పడం తప్పు కదా. ఏమంటే ఇంట్లో 4 పక్కల వెతుక్కో, డబ్బులు ఎక్కడో ఖచ్చితంగా ఉంటాయి. అంటే చివరికి బీరువాలు అన్నిటికారు, కానీ చివరికి ఇంట్లో తిరగమాత కింద డబ్బాలో పెట్టారా డబ్బులు. చివరికి ఇట్లాంటి కేసులు 2 తగిలినాయి నాకు. చివరికి ఆ డబ్బులు దొరికినాయి. అందువల్ల వీళ్ళు ఏం చేయాలి, జాగ్రత్త చాలా అవసరం అని చెబుతున్నా. ఎందుకంటే ఉన్న డబ్బులు ఇల్లు కొనుక్కుంటానికి ఉపయోగపడే డబ్బులు, ఇల్లు తక్కువలో రేటుకు వచ్చి కొనుక్కుంటానికి అవకాశం ఉన్నటువంటి టైంలో ఈ డబ్బులు కనపడాలి. ఈ డబ్బులు కనపడేప్పుడు ఆ ఇల్లు ఎవడో కొనుక్కున్నాడు. దీని నుంచి తప్పించుకోవాలి అంటే ముందు మీ జాతకం తప్పించుకోండి. తర్వాత శనికి, రాహువుకి, గురువుకి, రవికి, కేతువుకి జపాలు చేయించుకోండి. శని జపం చేయించుకొని నల్ల నువ్వుల దానం, రాహు జపం చేయించుకొని మినుగుల దానం, గురువుకి జపం చేయించుకొని శనగల దానం, రవికి జపం చేయించుకొని గోధుమల దానం, కేతువుకి జపం చేయించుకొని ఉలవల దానం చేయండి. ఇది కాకుండా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. ఎందుకంటే ఈ జాతకంలో ఉన్న సమస్య ఏంటంటే, టైం మాత్రం చాలా మంచి టైము, జీవితంలో జరగనటువంటి సద్వినియోగం జరిగే టైము, దీన్ని అడ్డగించేటువంటి టైం కూడా అవుతుంది. దానివల్ల ఏమిటంటే మీరు చాలా జాగ్రత్త పడి ఉన్న డబ్బుని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మీ డబ్బులు మీకు దక్కవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ బ్యాంకులో పెట్టుకున్నా డబ్బులు దక్కుతాయి. నమ్మకస్తులను ఇచ్చారంటే ఆ డబ్బులు మీకు తిరిగి రావు ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చాలా బాగుంది. భూమికి సంబంధించినటువంటి ఇల్లు కట్టేవాళ్ళు కానీ, ఇల్లు అమ్ముకునేవాళ్ళు కానీ, పొలాలు కానీ, బ్రోకర్స్ కానీ, మరి వీళ్ళందరికీ కూడా బాగుంది. తర్వాత కేతు వల్ల దేవతా సంబంధమైన పూజలు చేసుకున్నట్లయితే
ముందు జాతకానికి చెప్పబోయేది ఒకటే మాట. జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే చీకట్లో అగిపుల్ల గీస్తే చూచి చెప్పేది ఎట్లా ఉంటుందో అట్లా నీకున్నటువంటి దోషాన్ని కళ్ళతో చూసి చెప్పగలిగిన దైవశక్తి కలిగినటువంటి జ్యోతిష్యుడు చెప్తేనే నీ జాతకం మార్పు వస్తుంది. గ్రంథపరిచకంతో జ్యోతిష్యం చెబితే అది పూర్తిగా మీకు ఉపయోగపడటం లేదు. చెప్పేవాడు దైవబలం కలిగి ఉండాలి. తర్వాత జాతక జ్యోతిష్యం కాకుండా దేవతా పూజలు కూడా మీకు చాలా అవసరం. ఈ రెండు కలిపి చేసుకుంటే మీ జాతకం చాలా బాగుంటుంది, అన్ని విధాల సమస్యలు లేకుండా ఉంటుంది. వివాహాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఒక్క శని ఒక్కడే బయట ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలు మొత్తం పడిపోయినాయి. అతను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వివాహం అనేది ఎప్పుడవుతుందా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే చదువులో ఏటపడగల్లా 25 సంవత్సరాల దాకా వస్తుంది. వివాహ యవ్వన వయస్సు దాటిపోయిన తర్వాత వివాహం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎప్పుడవుతుందా అని వివాహం చేసుకునే వాళ్ళు అనుకుంటున్నారు. వివాహం చేసేటువంటి పెద్దవాళ్ళు కూడా ఎట్లా వివాహం చేయాలా, అవుతుందా కాదా, ఆడపిల్లలు దొరకట్లేదని సమస్యలు పడుతూ ఉన్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇద్దరికి కలిసిందా లేదా, వీళ్ళకి వివాహ పొంతనాలు బాగున్నాయా, షష్టాష్టకాలు లేకుండా ఉన్నాయా, కారసప్ప దోషాలు ఉన్నాయా, కుజ దోషాలు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా వివరించుకొని కానీ వివాహం చేయకూడదు. అట్లా లేకుండా తొందరపడి మిడిమిడి జ్ఞానంతో చేసినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్పబోయేది ప్రత్యేకంగా ఏంటంటే ఈ జ్యోతిష్య భాగంలో కానీ మరి వివాహం చేయడానికి బాగుందా లేదా అని బాగా తెలిసిన వాళ్ళని కనుక్కొని చేయండి. ఎట్లా పడితే అట్లా చేస్తే మాత్రం వివాహాలు భిన్నమైపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు. 2024 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు. సింహస్య అధిపతి సూర్య, సింహలగ్నానికి అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడు మిథునంలో ఏకాదశంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. శుక్ర రవులు బాగున్నారు. ఈ సింహలగ్నానికి ఎదురు లేరు. ఈ సింహలగ్నం చాలా బలవత్తరమైనటువంటి లగ్నం సింహలగ్నం. ఈ సింహం అమ్మవారికి వాహనం. ఈ సింహం అడవికి మృగరాజు. తర్వాత సింహం అంటే సింహరాశికి రవి సూర్యుడు అధిపతి. అన్నీ కూడా చాలా గొప్పవే. సింహం గొప్పదే, అమ్మవారు గొప్పదే. రవిని మించినటువంటి సూర్యుని మించిన దేవుడు లేడు. మరి నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహాలు ఎవరయ్యా అంటే శుక్రుడు. తర్వాత ప్రధానమైన గ్రహం ఎవరయ్యా అంటే రవి. శుక్రుడేమో ఆడమనిషి భార్య, రవి సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు శుక్రుడు బాగుండటం చాలా విశేషం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు 100కి 99 ఇబ్బందులు వచ్చినా కూడా దాటి ముందుకు వెళ్ళటానికి బాగా మంచి అవకాశం కనపడుతోంది. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే మిగతా 7 గ్రహాలకి పూర్తి శాంతి తప్పదు. తర్వాత ఈ రాశి వాళ్ళు చేతనైతే శని సప్తమంలో, రాహు అష్టమంలో ఉన్నాడు. దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి? సప్తమ స్థానం, అష్టమ స్థానం భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి స్థానం ఇది. భార్యాభర్తలకి వైరం వచ్చేటువంటి స్థానం ఇది. ఇద్దరిలో ఎవరు ఎదిగినా, ఎవరు తొందరపడ్డా రెండో వాళ్ళు తగ్గటం మంచిది. సప్తమ స్థానం, అష్టమ స్థానం, కరక్త స్థానం, భర్త స్థానం. ఈ స్థానం దెబ్బతింటుందేనే భయం కనబడుతుంది. కాబట్టి ఎక్కడా ఎవరు తొందరపడద్దు. ఒకళ్ళు ఎవరన్నా మాట్లాడినా రెండో వాళ్ళు సర్దుకోండి. అట్లా కాకపోతే మాత్రం భార్యాభర్తలు విడిపోయే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కుదురు వల్ల అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ కుదురు 9 ఉండటం కూడా సమస్యలు, ఇబ్బందులు రావడానికి అవకాశం కనబడుతుంది. గురువు బాగాలేడు. తర్వాత కేతు అంతకంటే బాగాలేదు. కేతు శిఖి ధ్వనిరూముల ఉత్పాతో బహురూపకృతు. రాహుకేతువులు ఇద్దరు కూడా పూర్తిగా చెడుగా ఉన్నారు. ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. గీకి తగాదా పెట్టుకునే వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తి శాంతి అవసరం. తప్పనిసరిగా ఈ 12 రాశుల వాళ్ళలో కూడా
వీళ్ళు పూర్తిగా మీ జాతకం చూపించుకొని మీ జాతకరీత్యా సత్ఫలితాన్ని పొందాల్సిన అవసరం చాలా ఉన్నది. దాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం బాగా కనబడుతున్నది. తర్వాత ఏమిటంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏమిటంటే రవి వల్ల విదేశీయానం ఖచ్చితంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి తగినటువంటి వృత్తి మీ చేతిలో ఉండేటట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. శుక్రుడు వల్ల కళలకు సంబంధించిన వాడు శుక్రుడు, భార్యకి సంబంధించిన వాడు శుక్రుడు, గృహానికి సంబంధించిన వాడు శుక్రుడు, అలంకరణ సామాగ్రికి సంబంధించిన వాడు శుక్రుడు. కాబట్టి అలంకరణ సామాన్లు అమ్మేవాడు కానీ, మరి తర్వాత వివాహాలు శుభకార్యాలకు మండపాలు కట్టేవాడు కానీ, ఇటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టేవాడు కానీ, ఇల్లు అమ్ముకునేవాడు కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకునేవాడు కానీ చాలా మంచి అవకాశం కనబడుతుంది. తర్వాత జీవితంలో సంపాదించిన సంపాదన వీళ్ళకి ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళకి కనబడుతుంది. దాన్ని పూర్తిగా అడ్డం కొట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి మీ గ్రహశాంతి పూర్తిగా చేసుకోవటం అవుతాయి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా కూడా చూపించుకోండి. ముందు మీకు ఏమాత్రం సింహరాశి వాళ్ళకి సమస్య ఉన్నట్లయితే ముందు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. దాని మార్గం మేము చెప్పగలం. దాన్ని మీకు పూర్తిగా సమస్య తీరే మార్గం చేయగలం. ఇది చాలా మంచి సమయం. ఎందుకంటే రవి శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు. అటువంటి గ్రహాలు ఏకాదశిలో ఉంటే చాలా బలం. అటువంటి బలమైన సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఏమవుతుందంటే ఎట్లా ఉంటుందంటే ఒకడు ఏదో పని చేశాడు. ఏంటంటే గుడ్డివాడు పోతున్నట్ట, వాడు కర్ర పోటేసుకుంటూ వాడు దారి అనుకున్నాడు, మంచివాడు అనుకున్నట్ట, నేను కళ్ళు మూసుకొని వెళ్తాను, వీడింటే ఎదురు పోలేను అనుకున్నట్ట. గుడ్డివాడి కర్రకి బంగారం మూట జరిగింది, వాడు తీసుకొని పోయినాడు. వీడు కళ్ళు మూసుకొని మూట దాటి వెళ్ళిపోయినాడు. ఎంత దెబ్బతినలో చూడండి వ్యవహారం. మరి అట్లాంటి పరిస్థితి సింహరాశి వాళ్ళకి బంగారం మూట పక్క వాళ్ళు ఎత్తుకెళ్ళే పరిస్థితి రాకుండా చూసుకోండి. కాబట్టి మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు శని వల్ల రాహు వల్ల భార్యాభర్తల ఇబ్బందులు ఉంటాయి. కుజుడు వల్ల భార్యకి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. గురువు వల్ల విద్యకి చాలా ఆటంకాలు ఉన్నాయి. కేతువు రాహుకేతువుల వల్ల తగాదాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు సరిదిద్దుకుంటే చాలా మంచిది. 2024 జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయో బుధ. చూడండి, ఈ రాశులు భలే ఉన్నాయండి. సింహరాశి కానీ కన్యారాశి కానీ చాలా బలవత్తరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు రాశుల వాళ్ళకు కూడా ఎదురు లేదని చెప్పాలి. కారణం ఏంటంటే కన్యారాశికి బుధుడు అధిపతి. ఆ బుధుడు పోయి ఏకాదశంలో ఉన్నాడు. బుధుడితో కలిసి శుక్రుడు కూడా ఉన్నాడు. తర్వాత రవి దశమంలో ఉన్నాడు. గురువు నవమంలో లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. శని ఆరింట ఉన్నాడు. ఇవి చాలా మంచి సమయాలు. అయితే రాహువు, కుజుడు, కేతువు మూడు పాపగ్రహాలే. మూడు పాపగ్రహాలు ఎట్లా ఉంటాయంటే ఒక మంచినీళ్ళు దొరకటం లేదండి. ఇప్పుడు మాత్రం పరిస్థితి ఏంటంటే ఎండాకాలం వెళ్ళిపోయి కొత్త నీళ్ళు వచ్చినప్పుడు మరి నీటి కాలుష్యం వల్ల రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ నీటిని ఫిల్టర్ బట్టి జాగ్రత్తగా పెట్టుకున్నారనుకోండి, దాంట్లో చేరడు మట్టిపోసేట దుర్మార్గుడు. నువ్వు ఎట్లా తాగుతావు చూస్తానన్నట్ట. అట్లా ఉంటుంది రాహుకేతువులు కుజుడు వల్ల. కుజాష్టమ దోషం, కుజాష్టమం, భృగు షట్కం ఇవి చాలా చెడు స్థానాలు. ఈ కుజాష్టమ దోషం వల్ల భార్యకి గర్భస్రావం కావచ్చు, భార్యకి మరి గైనికి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ వచ్చి బిడ్డ సంచి తీసేసేటువంటి పరిస్థితులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది అనారోగ్యాలకి నిలయమైనటువంటి సమయం. ఈ కుజుడు వల్ల ఇంట్లో ఎవరికైనా సరే పూర్తి అనారోగ్యాలు వస్తాయనేది బాగా నమ్మకంగా కనబడుతోంది. ఇది వీళ్ళు చాలా జాగ్రత్త పడటం, పూర్తిగా మీ జాతకం చూపించుకోవడం మంచిది. అయితే అసలు ఈ రాశి వాళ్ళకి చాలా బలంగా ఉంది. గురువు వల్ల ఉద్యోగం బాగుంది.
బుధుడు వల్ల వ్యాపారం బాగుంది. రవి వల్ల ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ అవడానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు బుధుడు ఏకాదశంలో ఉండటం వల్ల ఇల్లు కొనుక్కుంటానికి కానీ బంగారం కొనుక్కోవడానికి కానీ మీ జీవితంలో ఎప్పుడూ ఏదే కొనుక్కొని కారు కానీ విమానం కానీ ఇట్లాంటివి కొనుక్కోవాలని ఆశలు ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో తెచ్చుకునేటువంటి సమయం మాత్రం ఖచ్చితంగా ఉంది. కారణం ఏంటి? బుధుడు, శుక్రుడు, శని, రవి, గురువు. ఈ గ్రహాలు ఎటువంటి గ్రహాలు? రవి, బుధ, శుక్రుడు శుభగ్రహాలు. రవి, శనులు తండ్రి కొడుకులు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు బాగున్నాయి, శుభగ్రహాలు బాగున్నాయి. ఈ పాపగ్రహాలు వచ్చేప్పటికల్లా 6ంట శుక్రుడు, మరి 10ంట రవి. వీళ్ళిద్దరు కూడా చాలా బలంగా ఉన్నారు. సూర్యుడు లేనటువంటి నవగ్రహాలు ఉన్నాయా? సూర్యుడు లేని దేవుడు ఉన్నాడా? సూర్యుడు ఎంత ఉపయోగపడతాడు. శని వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. 2 గ్రహాలు బాగుండటమే కాక మరియు బుధుడు వల్ల విద్య, శుక్రుడు వల్ల ఇల్లు, గురుడు వల్ల ఉద్యోగం, విదేశీయానం, వ్యాపారం, ఇన్ని రకాలుగా మంచి సమయం. ఈ మంచి సమయంలో ఏమవుతుందంటే ఎందుకంటే ప్రధానికి నేను ఉదాహరణ చెబుతున్నాను మాత్రం ఎవరు ఆలోచించొద్దు. దానికి సమస్య ఎట్లా ఉంటుందో మీకు పూర్తిగా అర్థం కావటానికి చెబుతున్నా. 5 వేలు ఉన్నాయి. 5 వేలలో ఈ బొట్టవేలు పనిచేయలేదండి. ఈ బొట్టవేలు వంగటంలా. అన్నం తినాలంటే తినగలవా? నువ్వు ఏదైనా పని చేయగలవా? ఈ 4 వేలతో పట్టుకోగలవా? ఈ 5వ వేలు బొట్టన వెళ్ళేది ఏ పని కాదు. కాబట్టి కుజుడు అష్టమంలో ఉన్నాడు, రాహు సప్తమంలో ఉన్నాడు, కేతువు జన్మంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాల వల్ల బాగా సమస్య వస్తుంది. కాబట్టి రాహువుకి, కుజుడికి, కేతువుకి, రాహువుకి 18,000 జపం మినుగులు దానం, కుజుడికి 7,000 జపం కందులు దానం, కేతువుకి 7,000 జపం ఉలవల దానం ఇవ్వటమే కాక ముందు మీ జాతకాన్ని పూర్తిగా చూపించుకోండి. కారణం ఏంటంటే గుడ్డంతా బాగుందండి, చిన్న మరకైంది. మట్టి మరకో బురద మరకో అయింది. తెల్లగా ఉంది, ఇస్త్రీ గుడ్డ, అది కట్టుకుంటామా? కట్టుకోలేము. ఆ మరక పోవాలి. కాబట్టి ఈ కుజ, రాహు, కేతువుల యొక్క మరకని పోగొట్టుకోండి. ముందు మీరు ఈ దోషాన్ని పోగొట్టుకుంటే తర్వాత మీ జాతకం చూపించుకుంటే మీకు కావాల్సినవన్నీ కూడా వస్తాయి. చెడగొట్టేది ఒక్కడే, మంచంతా పోతుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త అవసరం. చాలా బాగుంది. ఇంత బాగున్నటువంటి జాతకం మేషం దగ్గర నుంచి మీనం లోపల జూలై 1 నుంచి 15 వరకు ఇంత బాగున్న జాతకం లేదు. తర్వాత ఇంత బాగున్న జాతకాన్ని చెడగొట్టే అవకాశం బాగా పూర్తిగా ఉన్నది. ఆ చెడగొట్టే అవకాశాన్ని చెడిపోకుండా జాగ్రత్త పడండి, అంతా బాగుంటుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ముందు మా నెంబర్కి ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ జాతకం చూపించుకోండి, సత్ఫలితాన్ని పొందండి. జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు దశమంలో, బుధుడు కూడా ఉన్నారు. రాహు షట్కంలో 6ంట ఉన్నాడు. ఇది ఈ టైము చాలా ప్రధానమైన టైము. ప్రతి వాళ్ళకి కూడా ప్రత్యేకించి చెబుతూ ఉన్నా. ఎందుకంటే శని వక్రించడం ఒకటి, తర్వాత కొన్ని గ్రహాలు పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండటం ఒకటి. ప్రతివాడు కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని కూడా పరీక్ష చేయించుకోవాలి. అంత సమస్య వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి. కాబట్టి తులారాశికి బుధ, శుక్రులు తప్పితే మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. అయితే వ్యాపారం బాగుంటుంది. ఇళ్ళకి సంబంధించిన వస్తువులు, ఇల్లు అమ్ముకునేవాళ్ళు, ఇల్లు కొనుక్కునేవాళ్ళు, ఇల్లు బ్రోకరేజ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మాత్రం బాగుంది. విద్యావంతులు, గురుడు అష్టమంలో పడ్డాడు, కుజుడు సప్తమంలో పడ్డాడు. విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. రాహువుడు బాగున్నాడు. రాహువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. అయితే ఈ రాశి వాళ్ళకి తగినటువంటి దోషం పోగొట్టుకున్నట్లయితే సంపాదించిన డబ్బులు నష్టం లేకుండా నిలబడతాయి. ఇంతకుముందు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇది ఒక సమస్య లేదు. కానీ ఆడవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి,
కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకి, మరి చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, మరి శని వల్ల కానీ, గురువు వల్ల కానీ, కుజుడు వల్ల కానీ, రవి వల్ల కానీ చాలా కష్ట నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కుజుడు వల్ల ఈ రాశి వాళ్ళకి విపరీతమైన అనారోగ్యాలు రావడానికి బాగా కనబడుతోంది. గురువు వల్ల అనవసరమైన దండగా ఖర్చులు వస్తూ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, పరీక్ష రాస్తూ ఉంటే ఎవడో కాపీ చేసిన కాగితం వాడిని పట్టుకుంటాడు, నీ పక్కన బారేస్తాడు. నువ్వు పట్టుబడి డిబార్ అవుతావు. నువ్వు చేసిన తప్పంటూ ఏమీ లేదు, కానీ దానివల్ల నువ్వు డిబార్ అవుతావు. అట్లాగే రవి కూడా బాగుండకపోవడం చేత ఉద్యోగస్తులు కూడా ఏదో సమస్య వల్ల ఉద్యోగం నుంచి సస్పెండ్ అవడానికి బాగా అవకాశం ఉంది. తర్వాత కుజుడు వల్ల అనారోగ్యం, శని వల్ల దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది. దెబ్బలు తగలటం, ఉద్యోగంలోంచి రివర్ట్ అవ్వటం, చదువు బ్రేక్ అయిపోవటం, మరి చదివే వాళ్ళకి ఏ టైఫాయిడ్ జ్వరం లాంటిది వచ్చిందనుకోండి, డబల్ టైఫాయిడ్ అంటారు. 1-2 నెలలు చదువు ఆగిపోతే మరి ఆ సంవత్సరం చదువు మొత్తం పోతుంది. ఇది ఎంత ప్రమాదమో చూడండి. మరి కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఈ కుజ సప్తమ దోషం ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే, ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులు రావడానికి ఈ రాశి వాళ్ళకి బాగా అవకాశం ఉంటుంది. దానివల్ల విపరీతమైన నష్టం. కుజాష్టమ దోషం వల్ల చదువు కానీ, ఉద్యోగం కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని మరి బతకలేక, అక్కడి నుంచి తిరిగి రాలేక, అక్కడి నుంచి రావాలి అంటే డబ్బులు దొరక్క, అక్కడ ఏది పని దొరక్క, ఇక్కడ తల్లిదండ్రులు ఏదో డబ్బు పంపిస్తారని ఆశపడితే వాళ్ళు ఎటువంటి డబ్బు పంపించలేక, పిల్లల్ని చూడలేక, తల్లిదండ్రులకి తిండి దొరక్క, అంత దూరం కష్టపడి ఖర్చు పెట్టుకొని చదువుకొని అక్కడికి వెళ్ళి వచ్చిన ఉద్యోగం పోయి ఇక జీవితం దుర్భరమైనటువంటి బ్రతుకుగా అవుతుంది. అటువంటి వాళ్ళకి మీ యొక్క దోషాలను పోగొట్టుకుంటే మళ్ళీ పాత స్థాయికి వస్తారు. అట్లా కాకుండా తల్లిదండ్రులు మీరు అప్పులు చేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేసారనుకోండి, మళ్ళీ అక్కడ ఆ పోయిన ఉద్యోగం మీరు రావాలి, అది వచ్చారమంటారు. అప్పుడు పోవడానికి మీకు డబ్బు ఇబ్బంది అవుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా పోవాలి అంటే ముందు మీ గ్రహశాంతులు చేసుకోండి, మీ జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా సూర్య నమస్కారాలు చేయండి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి, శివాలయంలో చండీ ప్రదక్షిణ అంటారు, ఆ చండీ ప్రదక్షిణ 11 సార్లు చేయండి. ఇట్లా 11 సార్లు చండీ ప్రదక్షిణ చేయడమే కాక శివాలయంలో మారేడురాలతో అభిషేకము పూజ చేయించుకోండి. శివులకి బియ్యపు రవ్వ పంచదార వేయండి. మీరు మీకు ఏ గ్రహాలు బాగాలేవో ఆ గ్రహాలకు జపాలు చేయించుకోండి. మరి మీ జాతకం చూపించుకుంటే బలానా గ్రహాలు బాగాలేవంటే గ్రహాలకు పూజలు. అది కాకుండా ఇంకేదైనా దోషాలుంటే ఇంకే వేరే రకాల పూజలైనా చెప్తాం, అటువంటి పూజలైనా చేసుకోవడం కాక, అట్లా చేసుకుంటానికి శక్తి లేనటువంటి వాళ్ళైతే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం, నవగ్రహాల ప్రదక్షిణ చేయటం, మీకే ఏ గ్రహాలు బాగాలేవో ఆ గ్రహాలకి 2 పూలు వేయటం, ఆ గ్రహాలకి కాస్త దీపారాధన చేయటం, ప్రదక్షిణ చేయటం, కొంతసేపు కూర్చొని ఇంటికి రావటం, ఇట్లాంటివి చేయండి. ఎందుకంటే లాభం రాకపోతే మాత్రం నష్టం పడకూడదు. ఇప్పుడు మంచి లాభమైన టైం, కానీ నష్టపడటానికి బలం ఎక్కువగా ఉంది. ఎటువంటి బలం అంటే చెప్పడానికి వీల్లేదు. గోడ మొత్తం క్రాక్ కొట్టిందండి, ఒక భాగం ఒక పక్కకి, ఒక భాగం ఒక పక్కకి ఉంది. అది ఎప్పుడు కూలుతుందో నెత్తిన పడుతుందో తెలియదు. పరావాడి ఇంట్లో ఆ గోడ పడితే తస్తావరా అంటారు, వీడికి రెండో మార్గం లేదు, పడదు అంటాడు వీడు. అట్లా కాకుండా అశ్రద్ధ లేకుండా మీరు జాగ్రత్త పడితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. బుధ శుక్రులు మరి రాహువు మీకు ఉపయోగపడతారు. ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి అంటే, ఇబ్బంది లేకుండా ఉండాలంటే మరి శని, కుజుడు, గురువు, రవి, కేతువు
ఈ గ్రహాలకు పూర్తి శాంతి, 5 గ్రహాలకు పూర్తి శాంతి అవసరం. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే, మరి గోరు పుండుట సెప్టిక్ దాకా పోయింది. బాగా జలబడి గోకితే చర్మంలోకి పుండు పడది, ఈ గోరులో ఉన్న విషం దానికి తగిలింది. అట్లా కుజుడు సప్తమం, గురువు అష్టమం, రవి 9వ గ్రహం, కేతు 12వ వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ డబ్బులు నష్టం చేస్తుంది. అది లేకుండా ఉండాలంటే మీ జాతకం చూడటం చాలా అవసరం. ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతున్నానంటే, ఈ 12 రాశుల్లో ఈ రాశి మేషరాశి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 2024 జూలై నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనాలకి గురువు అధిపతి. ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే ఈ రాశికి శని ఒకడు బాగున్నాడు, తర్వాత శుక్రుడు ఒకడు బాగున్నాడు, మిగతా ఏ గ్రహాలు మాత్రం బాగాలేవు. అయితే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే 100కి 80 వంతులు బాగాలేదు. ఈ 100కి 80 వంతులు బాగాలేదని అశ్రద్ధ చేయడం కాదు కావాల్సింది, మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఎందుకంటే మీ జాతకరీత్యా ముందు ఏమిటైనా ఆలోచించాలి. తర్వాత మీరు దేంట్లో ముందుకు రాలేకపోతున్నారో చూసుకోవాలి. తర్వాత శని వల్ల మీకు చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. శని వక్రించినటువంటి శని తృతీయంలో ఉన్నాడు. ఈ శని వల్ల దెబ్బలు తగలటానికి, యాక్సిడెంట్ అవటానికి, కనీసం చదువుకునే వాళ్ళు చదువు సరిగ్గా చదవకుండా బద్దగించడానికి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో సరైనటువంటి ఉద్యోగం చేయలేకపోవటానికి, చివరికి వచ్చేప్పటికల్లా శుక్రుడు బాగుండి భార్యాభర్తలకు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా చెరొక రకంగా ప్రవర్తించి నష్టపడటానికి బాగా ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడున్న లక్షణం ఏంటంటే, ధనస్సు రాశికి అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా కనబడుతుంది. అష్టమ బుధుడు, ఈ అష్టమ బుధుడు బాగా ఇబ్బంది పెడతాడు. తర్వాత చతుర్థ రాహువు, దశమ కేతువు, తర్వాత కుజుడు పంచమకు కుజుడు, తర్వాత సప్తమ రవి, అష్టమ బుధుడు. మరి ఇన్ని గ్రహాలు 3, 4, 5, 6 గ్రహాలు పూర్తిగా సమస్య దిశ పెడుతూ ఉన్నాయి. దీని నుంచి అడుగు వేయటం చాలా కష్టం. ఎట్లా ఉంటుందో దాని ఉదాహరణ మాత్రం చెప్పాలి. ఒక కుడితి కుండలో అడుగున కాసిన నీళ్ళు ఉన్నాయండి. ఒక ఎలుక బయలుదేరింది, దాంట్లో ఏదో దొరుకుతుంది తిందామని పోయింది. సరే ఏదో తిన్నది పైకొద్దామంటే సగానికి రాగానే మళ్ళీ ఆ కుడితి కుండలో పడిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేదు. దాని శక్తి అంతా ఉడిగిపోయి చావటానికి సిద్ధమైంది. ఉదాహరణ చాలామంది పెద్దవాళ్ళు, అదే కుడితికుండా పడ్డ ఎలికలాగా తయారు కాబాకరా, తిండే ముఖ్యం కాదురా, జ్ఞానం ముఖ్యం అని చెబుతారు. ఆ జ్ఞానం లేక అజ్ఞానంతో సదవగాహన కావాలి. మరి ఎవరైనా సరే ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపవలెను. చెప్పేవాళ్ళు మంచిగా చెబుతారు, మరి మంచి ఆలోచించేవాళ్ళు తిట్టి చెబుతారు. నిన్ను నాశనం చేసేవాళ్ళు ఎంతో ప్రీతిగా, ప్రేమగా, మిత్రుల్లాగా, నిన్ను బాగు చేసేవాళ్ళలాగా ఎంతో రుచిగా ఉండేట్టుగా చెబుతారు. నువ్వు చెడిపోతూ ఉంటే నిన్ను బాగు చేసేవాళ్ళు తిట్టి చెబుతారు, లేకపోతే ఇంకో దెబ్బ కొట్టి చెబుతారు. వాళ్ళు శత్రువులు అవుతున్నారు, వీళ్ళు మంచివాళ్ళు అవుతున్నారు. అటువంటి పరిస్థితి ఈ ధనుస్సు రాశికి ఉంది. రాహు వల్ల ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టు ఉండడానికి అవకాశం పూర్తిగా కనబడుతుంది. ఏ రకంగా పోతుందో చెప్పలేము. నీ మనస్తత్వాన్ని పట్టుపోతుంది. ఎవరికైనా మాటతో ఇవ్వటమో, లేకపోతే
ఏ ఇండస్ట్రీకి హామీ సంతకం పెట్టడం వల్ల మొత్తం పోవటమో, మరి ఏ చీట్లు వారికి ఉండేదానికి హామీ ఉంటే పోవటమో, ఎవడో అప్పు చేస్తే మీరు కట్టాల్సి వస్తుంది, కట్టింది చాలక జైలు పాలు కావాల్సి వస్తుంది. అంత ఇబ్బందికరమైనటువంటి సమయం ఈ రాహు వల్ల. కుజుడు వల్ల పూర్తిగా డాక్టర్లు కానీ మరి ఉద్యోగస్తులు కానీ చాలా రకాలుగా నష్టపడడానికి అవకాశం ఉంది. చెయ్యతగిన పని చేయలేరు. మరి చాలా నష్టపడటానికి కుజుడు వల్ల చాలా ఇబ్బంది ఉన్నది. గురువు వల్ల విద్య సాగదు, ఉద్యోగంలో సరిగ్గా ఉద్యోగం చేయలేరు. తర్వాత పై వాళ్ళ చేత సమస్యలు వస్తాయి. మరి సస్పెండ్ ఇంకా మించితే ఊస్టింగ్ ఆర్డర్ ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది. తర్వాత రవి వల్ల మీ యొక్క అంతకుముందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం హీనమైపోయి ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారై సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. ఈ సమస్యలు కూడా ఎందుకుంటాయంటే పరధ్యానం వల్ల మీకు సమస్యలు వస్తాయి. పరధ్యానం అంటే ఆలోచన, ఏంట్రా నా పరిస్థితి తాయిపోయింది అని ఆలోచిస్తూ నువ్వు చెయ్యతగ్గ పని చేయలేవు. చేయదగ్గ పని చేయక ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాను. ఒకడున్నాడు ఇట్లాంటి వాడు, ఇట్లాంటి సమయంలో ప్యాంట్ వేసుకున్నాడు, చొక్కా దొరకకుండా మర్చిపోయి బజారుకు వచ్చాడు. ఏందిరా ఇట్లా వచ్చావంటే, నేను చొక్కా దొరుకోవటం మర్చిపోయినానని రెండో మనిషి అడిగిన దాకా వాడికి అర్థం కాల. అంటే అంత మనోవ్యాకులత, అంత మనోవ్యాధి. అది ఎందుకు కారణం? నీ గ్రహస్థితే నీకు కారణం. రావు వల్ల డబ్బులు దండకపోవటం, కుళ్ళు వల్ల మరి ఏదైనా వ్యాధులు కానీ డాక్టర్లకు కానీ సమస్యలు, తర్వాత గురువు వల్ల విద్యా ఉద్యోగం, రవి వల్ల నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం నష్టమైపోవటం, కేతువు వల్ల నీకు మాట కుదరకపోవటం, దీనివల్ల మీకు నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ శని శుక్రుల వల్ల ఆదాయం బాగానే ఉంటుంది, కానీ నీ మనస్సు సక్రమమైనటువంటి స్థితిలో పెట్టుకోకపోవటం, మరి సరైనటువంటి వాళ్ళ మీద బాధ్యతతో ప్రవర్తించకపోవటం కూడా కారణమే అవుతుంది. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నా అన్నీ చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు కనపట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులై ఉండొచ్చు, ముస్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుకున్నారు. వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన, మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అనే పరిస్థితి వస్తుంది. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేరు, ముందు వాళ్ళకి అన్నం పెడతాం. రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీద స్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మగుడిని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్ద అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. రెండు, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయటం, ఇది రెండోది జరుగుతుంది. మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే, అమ్మోయికి నాకు పెళ్ళి వద్దు
అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకడు సంపాదనాపరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా, చదువు లేకుండా, పిల్లల్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతకాలమే దేశం బాగుంటుంది. సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నావు. ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి. నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది. కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది, మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి. ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి. అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాం. రాముడు సత్యనారాయణ స్వామి చేసి జయాన్ని పొందాడు. ధర్మరాజు సత్యనారాయణ స్వామి చేసి జయం పొందాడు. మరి అర్జునుడు పాశుపతాస్త్రం పొంది విజయాన్ని పొందాడు. అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి. అటువంటివి మా చేత చేయించబడతాయి. మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏమైనా ఉన్నాయో చెప్పగలం, అవి చేయించగలం. కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి. ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి. మన దోషాల నుండి మనం బయటపడాలి. మనం ఆనందంగా బతకాలి. ఇంకోళ్ళకి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి. మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలన్నింటి నుంచి ఒడ్డున పడతారు, అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.